వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు రొయ్యలు టమాటా కర్రీ తయారు చేద్దాం. ఇది బాగుంటుందండి. రొయ్యలు టమాటా చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ పోసి ఒక 5 స్పూన్ల ఆయిల్ పోసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆవాలు ఒక హాఫ్ స్పూను మెంతులు, హాఫ్ స్పూను జీలకర్ర, సగం స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఒక సెకండ్ పాటు వేగనివ్వాలి. ఇందులో ఎల్లిపాయ ఒకటి ఎల్లిపాయ దంచి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసి మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, 2 నిమిషాలలో కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలోని ఇత్తులు గుజ్జు అంతా తీసేస్తానండి. అవి వేసుకుంటే స్టోన్ అవుతాయి అంటారు కాబట్టి నేనైతే తీసేస్తా. ఇగో ఇలా ఇత్తని గుజ్జు మాత్రమే వేస్తా, లోపల ఇత్తులన్నీ తీసేస్తా. వేసి ఒక స్పూను పసుపు కొంచెం ఎక్కువనే వాడండి, జలుబు దగ్గు అవుతుంది కాబట్టి నేనైతే ఎక్కువనే వాడతా. వేసి మొత్తం మంచిగా కలపాలి. కొంచెం మంది టమాటా కాకుండా ఆనియన్స్ తోటి తయారు చేస్తారండి. ఉల్లిపాయలు కోసి చింతపండు పులుసు పోసి వేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇలా కూడా బాగానే ఉంటుంది, అలా కూడా బాగుంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చండి. మొత్తం చింతపండు రసం అంటే నేను ఎక్కువ తినలేను కాబట్టి కొంచెమే చింతపండు రసం పోసుకుంటాను. ఒక స్పూను సాల్ట్, కొంచెము చింతపండు రసం తగ్గించడానికి కోసం ఇలా టమాటాలతోటి చేస్తున్నా. ఇక మొత్తం మిక్స్ చేసుకోవాలండి. టమాటాలకి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా వీటిని ఉడకబెట్టి వంపేసిండండి. శుభ్రంగా కడిగిన మంచిగా వేడివేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టి సాల్ట్ వేసి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇవి పావు కేజీ అండి. పావు కేజీ టమాటా, పావు కేజీ రొయ్యలు ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ఇందులో సాల్ట్ లేదు కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కొంచెమే వస్తున్నా అండి. నేను ఎక్కువ వాడా కాబట్టి కొంచెమే వేసుకుంటున్నా. ఒక స్పూను ధనియాల పౌడర్, యాలకులు, లవంగాలు మిక్స్ చేసినండి ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. తొందరగా అయిపోతుందండి. 15 నిమిషాల లోపల రొయ్యల కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, రెడీ అయిపోయింది రొయ్యల కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.